అందరికీ వందనములు. ఈరోజు వాక్యము విశ్వాస వాక్యము రోమా 10:8. మేము ప్రకటించు వాక్యము విశ్వాసమైన వాక్యమని పౌలు చెప్పుచున్నాడు. దేవుని వాక్యము విశ్వాస వాక్యమని పిలువబడుచున్నది. ఈ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు సాధారణమైన మాటలు కావు. వేకువజామున లేచి దేవుని వాక్యం చదువుటకు మనము ప్రాముఖ్యతనివ్వవలెను. ప్రతిదినము ఎన్నో అవసరమైన పనులు ఉన్నను ఖచ్చితంగా వేకువజామున పరిశుద్ధ గ్రంథం చదువుట ముఖ్యము. వాక్యం చదివిన తర్వాతనే మన పనులు ప్రారంభించవలెను. యేసు మాటలు గొప్ప కార్యములు చేయును. ఆయన మాట చేత అద్భుతములు చేయబడెను. దయ్యములు పారిపోయెను. వ్యాధిగ్రస్తులకు స్వస్థత కలిగెను. మృతులను సహితము లేపెను. మాటకు ఎంతో బలమున్నది, శక్తి ఉన్నది. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగుగా నుంచుము. నీ ధర్మశాస్త్రమందలి ఆశ్చర్యమైన కార్యములు సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీ కృపలో మేము నిత్యము నడువునట్లు, నీ శక్తి గల వాక్యమును మేము పొందుకొనున్నట్లు కృప అనుగ్రహించమని యేసు శక్తిగల నామములో అడిగి పొంది ఉన్నాము నా పరమ తండ్రి. ఆమెన్. ఈ వాక్యాన్ని అందరు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి.